హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ సొల్యూషన్స్. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో టోటల్గా 5 ట్రిక్స్ అనేవి ఏ విధంగా యూస్ అవుతాయో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి సెలెక్టెడ్ రోస్ అండ్ కాలమ్స్ ఎంఎస్ ఎక్సెల్లో లాక్ చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలానో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ షీట్ అంతా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కీబోర్డ్ నుంచి కంట్రోల్ ప్రెస్ చేస్తే షీట్ అంతా ఇలా సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫార్మాట్ సెల్స్ ఉంది కదా, ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళండి. ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొటెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు లాక్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ లాక్ అనేది అన్టిక్ చేయండి. అన్టిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే మీకు లాక్ కావాలనుకుంటున్నారో ఆ లాక్ అక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ ఇవ్వండి. ఫార్మాట్ సెల్స్ అని ఉంది కదా, ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ఇక్కడ లాక్ అనే ఆప్షన్ ఉంది కదా, లాక్ పైన టిక్ చేసేసి ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఓకే పైన ప్రెస్ చేయగానే ఇప్పుడు లాక్ ఏమి అయిపోదు. సో ఇక్కడ మనం ఇంకోటి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఏదైతే మీరు లాక్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రివ్యూలో ప్రొటెక్ట్ షీట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది కదా, పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి. ఇప్పుడు నేను 1 2 3 అని ఇస్తున్నాను. సో ఇలా మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ కూడా ఇవ్వండి. ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా క్లిక్ చేసి మీకు ఎడిట్ ఆప్షన్లో చూపిస్తుంది. ఇక్కడ ఎడిట్ అవుతుంది కదా, ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఇట్లా ఎడిట్ అవుతుంది, కానీ మీకు ఇక్కడ వాల్యూస్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ మాత్రమే కాదన్నమాట. ఈ ఒక్క పార్ట్ మాత్రం మీకు ఎడిట్ అనేది కాదు. ఎక్కడైనా సరే మీకు ఎడిట్ అవుతుంది. ఇక్కడ ఏ పార్ట్ అయితే మీరు లాక్ చేశారో అది ఎడిట్ కాదు. సో మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలంటే సింపుల్, ఇలా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీరు లాక్ చేసారో అక్కడ మళ్ళీ రివ్యూలోకి వెళ్ళండి. రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షీట్ ఆన్ ప్రొడక్ట్ షీట్ అని ఇప్పుడు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది. మీకు అప్పుడే ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ మళ్ళీ 2 ఎంటర్ చేయండి. ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఇది అన్లాక్ అయినది అయిపోతుంది అన్నమాట. మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ అండ్ ఫార్మాటింగ్ మొత్తం క్లియర్ చేయడానికి ఎంఎస్ ఎక్సెల్లో ఒక చిన్న ఆప్షన్ ఉంది. ముందుగా మీరు ఎక్కడైతే మీ ఫార్మాట్ తీసేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ పార్ట్ అనేది తీసేయాలనుకుంటున్నాను. సో హోమ్ ట్యాబ్లో మీకు ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. క్లియర్ పైన క్లిక్ చేసి క్లియర్ ఆల్ అని ఉంది కదా, క్లియర్ ఆల్ పైన క్లిక్ చేయండి. సో అక్కడ మీరు ఏమైతే ఎంట్రీ చేసారో అది ఎంత కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ ఇది రావడానికి కీబోర్డ్ నుంచి కంట్రోల్ Z అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీ ఏదైతే డిలీట్ అయిపోయిందో అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అన్నమాట. ఓన్లీ వాల్యూస్ కాకుండా మొత్తం కాకుండా ఇక్కడ వచ్చేసి ఫార్మాట్ అని ఉంది కదా, క్లియర్ ఫార్మాట్స్ కొట్టగానే మీ ఫార్మాట్ ఏదైతే కలర్స్ అంతా ఇచ్చారో అది క్లియర్ అయిపోతుంది. ఇంకా మీరు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, క్లియర్ కంటెంట్స్ అని ఉంది కదా, మీరు ఏవైతే ఎంట్రీ చేశారో అవి మాత్రమే డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. అదే కాకుండా మీరు ఇక్కడ క్లియర్ కామెంట్స్, క్లియర్ హైపర్ లింక్ ఏదైతే ఇచ్చారో హైపర్ లింక్ ఇస్తే కనుక హైపర్ లింక్స్ కూడా క్లియర్ చేసే ఆప్షన్ ఇక్కడ ఉందన్నమాట. హోమ్ ట్యాబ్లో క్లియర్ అనే ఆప్షన్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఓన్లీ ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా ఇప్పుడు ఇలా కూడా క్లియర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్లేస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేయాలనుకోండి ఈ పార్ట్ మొత్తం. సో ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ ఉంది, క్లియర్ కొట్టేగానే ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ కంట్రోల్ Z కొడితే మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. ట్రిక్ వచ్చేసి మీకు ఇక్కడ హెడింగ్స్ అనేవి చూపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక డాటా ఉంది. షీట్ 2లో కూడా మనకు డాటా ఉందన్నమాట. షీట్ 3లో కూడా డాటా ఉంది. ఈ డాటాలో నేను షీట్ 1 నుంచి ఏదైతే ఫార్మాటింగ్ అనేది ఏదైతే ఇస్తానో అక్కడ షీట్ 3 వరకు కూడా సేమ్ ఫార్మాటింగ్ అనేది అప్డేట్ కావాలన్నమాట. లైక్ ఎట్లా అంటే మీకు ఇక్కడ కలర్స్ ఇవ్వాలనుకోండి, కలర్స్ అప్డేట్ కావాలి 3 షీట్స్లో. బార్డర్స్ ఇస్తే 3 షీట్స్లో అప్డేట్ అయిపోవాలి, అలాంటివి అన్నమాట. అది ఎలా చేయాలంటే అన్నీ ఉన్నాయి కదా, ఈ షీట్స్ అన్నీ కూడా ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. సెలెక్ట్ ఆల్ షీట్స్ అని కనిపిస్తుంది కదా, ఆల్ షీట్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా 3 షీట్స్ అనేది సెలెక్ట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. హెడింగ్స్ అనేది పట్టుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఈ కలర్ ఇచ్చేసి మొత్తం ఈ షీట్ అంతా సెలెక్ట్ చేసుకొని బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే షీట్ 2లోకి వెళ్ళానో సేమ్ అనేది అప్డేట్ అయిపోతుంది అన్నమాట. షీట్ 3 కూడా సేమ్ అనేది ఇలా అప్డేట్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఈజీగా అనేది టైం వేస్ట్ కాకుండా ఈజీగా ఈ విధంగా మనం ఫార్మాట్ అనేది ఓన్లీ 1 షీట్ నుంచి ఎంటైర్ అన్ని షీట్స్లోకి అప్డేట్ అయ్యేలాగా చేయొచ్చు అన్నమాట. ఈ ట్రిక్ అనేది చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది.
ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మీకు పైవట్ టేబుల్లో స్లైసర్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైవట్ టేబుల్ వేసాను. పైవట్ టేబుల్లో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను ఐడి, ఈ క్లస్టర్, ఇక్కడ స్టేటస్ అని ఉంది కదా, స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టైమింగ్ ఎంత ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఫార్మాటింగ్ అనేది ఇస్తాను దీనికి. సో ఇలా సో ఇక్కడ స్లైసర్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, స్లైసర్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ. సో ఏం లేదు, ఇక్కడ మీరు పైవట్లో క్లిక్ చేయండి. పైవట్లో క్లిక్ చేసిన తర్వాత పైన డిజైన్ అని ఉంది కదా, డిజైన్ ట్యాబ్లో పైవట్ అనాలిసిస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏదైతే స్లైసర్స్ ఇప్పుడు ఏదైతే కావాలనుకుంటున్నారో అది తీసుకోండి. నాకు స్టేటస్ కావాలి, క్లస్టర్ రెండు కావాలి. ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తాను. ఈ రెండు అనేది ఇలా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైవట్లో మీకు ఫార్మాట్ కావాలంటే ఇట్లా ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇక్కడ ఈ సైజులో ఇది కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ ఇలా. ఇప్పుడు నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ స్టేట్స్ అనేవి ఉన్నాయి కదా, ఏదో ఒక స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ డెలివరీ ఆప్షన్ ఉంది కదా, డెలివరీలో అన్నిటి కావాలన్నమాట. సో నాకు ఇక్కడ టిక్ అనేది ఇక్కడ లాస్ట్లో మల్టీ టిక్స్ అని ఉంది కదా, అక్కడ టిక్ చేసేసి డెలివరీ కావాలి ప్లస్ ఇది కావాలి అన్నిట్లో కావాలని చెప్పి చూస్తుంది. కానీ ఇక్కడ డెలివరీ అనేది లేదన్నమాట. సో ఇక్కడ అన్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఉంది చూడండి. సో ఇలా ఈజీగా స్లైసర్ త్రూ చాలా ఈజీగా పైవట్లో ఫిల్టర్ అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇలా ఈజీగా ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు స్లైసర్స్. వచ్చేసి ఎక్సెల్లో ఇమోజిస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. లైక్ కీబోర్డ్లో షార్ట్ కట్ కీస్ అనేది ఏముంటాయి ఇమోజిస్కి, దానికోసం ఏం లేదు. మీకు ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని కంట్రోల్ 1 పైన ప్రెస్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి స్మైలీ సింబల్ అని వచ్చింది. సో ఇంకా ఇమోజిస్ కావాలంటే ఆల్ట్ 2 అని ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి. ఆల్ట్ 3 ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అలా నెంబర్స్ అనేది ఎంటర్ చేస్తూ ఉండండి. మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఇట్లా ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇమోజిస్ అనేది ఇలా ఈజీగా ఇన్సర్ట్ చేసి 5 ట్రిక్స్ మీకు నచ్చినాయి అనుకుంటా. నచ్చితే మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.